మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా మునుగోడు కేంద్రంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. పినపాక నియోజకవర్గంలో పలు మండలాల్లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి డ్రైనేజీ వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వనమూరు పట్టణంలో అశోక్ నగర్, వినాయక్ నగర్, ఆదర్శ్ నగర్, గాంధీనగర్ కాలనీల్లో ఇండ్లలోకి భారీగా వర్షాలొచ్చి నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పురావస్తు శాఖ కేంద్రాలకు తరలించేందుకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో వరద నీరు చేరడంతో 200 మంది విద్యార్థినిలను ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మనుగూరు, సింగరేణి ఏరియాలలో ఉపరితల బొగ్గు గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. మూసాపేట్ నడి రోడ్డుపై గంజాయి సేవించిన యువకుడు రెచ్చిపోయాడు. ఫ్యామిలీతో వెళ్తున్న ఒక కారును అడ్డగించి కారుపైకి ఎక్కి హంగామా చేశాడు. కారు దిగిపోవాలని పలుమార్లు చెప్పినా వినకుండా ఆ యువకుడు మత్తులోనే బీభత్సం సృష్టించాడు. దీంతో కారులో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల మధ్య భయాన్ని రేకెత్తిస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా. కన్నా ఇక అమ్ముండి కన్నా, వాడు ఏదో చేసేలాగున్నాడు. ఎందుకన్నా? దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆషాఢ మాసం చివరి రోజు ఆదివారం బోనాల సందర్భంగా మాంసాహారం తిన్న కుటుంబం తీవ్ర అస్వస్థతకు లోనైంది. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలోనే నివాసం ఉండే కుటుంబ సభ్యులు పండుగ రోజున తెచ్చుకున్న చికెన్ బోటీని ఫ్రిడ్జ్లో ఉంచి వండుకొని తిన్నారు. మాంసాహారం తిన్నాక కొద్దిసేపట్లో వాంతులు, విరోచనాలతో కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2 పిల్లలతో సహా మొత్తం 8 మందిని చింతలకుంటలోని హిమాలయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన 7గురికి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని అన్నారు. బోనాల ఆనందం మధ్య ఈ విషాదకరణ ఘటన స్థానికులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. చికెన్, మటన్, సమ్ ఫుడ్ తీసుకున్నారు. పిల్లలు, వైఫ్, హస్బెండ్, వాళ్ళ చుట్టాలు, అత్తమామ అందరూ వచ్చారు మన దగ్గరికి. వచ్చినప్పుడు కండిషన్ క్రిటికల్ గా ఉండండి. ఒకరి తర్వాత ఒకరు ఒక కండిషన్ ప్రకారం ఒకరు లో బీపీతో వచ్చారు, ఒకరు పల్స్ రికార్డ్ అవ్వట్లేదు, ఒకరు కంప్లీట్ వామిటింగ్స్, ఒకరు మోషన్స్, ఒక 10 నుంచి 20 సార్లు మోషన్స్ తో, బ్లడ్ మోషన్స్ తో వచ్చారు మన దగ్గరికి.
కండిషన్ ఇప్పుడు చాలా బెటర్ ఉన్నారండి. 9 అడ్మిషన్స్ లో 2 తప్ప మిగతా 7 స్టేబుల్ గా ఉన్నారు. 7 వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మిగతా 2 మాత్రం ఐసీలో ఉన్నారు. అది కూడా ఫుడ్ పాయిజన్ వల్ల కాకుండా వాళ్ళకున్న వేరే కారణాల వల్ల వాళ్ళు క్రిటికల్ గా అవడం జరుగుతుంది. సండే నైట్ అండి, వాళ్ళు ట్యూస్డే మార్నింగ్ మన హాస్పిటల్కి అడ్మిషన్ అయ్యారు. సండే నైట్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే చికెన్ మటన్ సమ్ ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ కంటామినేషన్ అనుకుంటున్నాం, ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది. అది ఇన్ఫెక్షస్ ఫుడ్, మనం ఏమో తెలియదు, మన స్టోరేజ్ ఫుడ్ కూడా. అండ్ సేమ్ సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నారు. సేమ్ అదే ఫుడ్ వాళ్ళు మండే మార్నింగ్ కూడా తీసుకున్నారు. అది అగ్రివేట్ అయిందండి. ఒకటే స్టోర్ ఫుడ్ మన ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే నాన్ వెజ్ అనేది స్టోర్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందండి. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మోషన్స్ అని మనం ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల సీరియస్ అయిపోయారు. ఇన్ టైంలో హాస్పిటల్కి వచ్చేసి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఇంత సీరియస్ కండిషన్లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది రావడం చాలా బాధాకర విషయం. భార్యనా? మీ భార్యనా? లాస్ట్లో ఉంది. ఎవరెవరి పేర్లే చెప్తావా కొంచెం? మీ 2 పిల్లల పాపాలా? పూర్విక, కృతజ్ఞ, సంతోష్ కుమార్. పూర్విక, మా పాప. ఇంకా పేరు? కృతజ్ఞ, మా పాప. కృతజ్ఞ. ఇంకా మా భార్య పేరు నిఖిత. అచ్చా. సంతోష్ కుమార్. ఆయన ఎవరు? సంతోష్. మీరు సంతోష్. ఆ బాబు? బాబు జీవన్. ఇప్పుడు మన నిఖిత వరకు కదా అక్క కొడుకు. అచ్చా. ఆ పక్కకు ఉంది కదా మధ్యలో, ఆమె ఎవరు? మధ్యలో లాస్ట్లో మధ్యలో ఒక పాప లేడీ ఉంది బక్కగా, లహరి. ఆమె ఎవరు? మా బావ. మీ బావున్నాడా? అచ్చా అచ్చా. ఆయన పేరు ఏంటి? బావ పేరు? విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Just now, His Excellency, Honorable Minister has made very clearly, 2021, all of us are afraid of Corona. Then UAE has gone differently. Even crisis is an opportunity. Their dystopia has come to picture. They are working in that. What Minister has rightly mentioned, I am very impressed. Do things differently, not routinely. That is where new things, every day if you do, you can reach new heights. I really appreciate him. Vision is very clear, very, very effective vision. Regarding to India and also UAE, we are having very good relations. UAE, if you can see, around 1.1 crore population. 40% are Indians. Nearly 38% in UAE are Indians. We are contributing for UAE growth. I really appreciate this gesture also, and also you are providing opportunities for Indians in UAE. Even government of His Excellency and delegates, you are all aware, you are all very shrewd business people. Wherever opportunities are available, entrepreneurs will move that place. I am assuring you, India is one place. Nobody can ignore. If you see here, after India started economic reforms late, that is 1991. 95, technology revolution has come. We have taken first more advantage. Today, we had another advantage, demographic dividend. It is a windfall gain for us. No other country is having this advantage. Only other countries are suffering aging problem, where India is having advantage of demographic dividend. It will continue another 20-25 years. If you plan population management, nobody can beat India in the near future. Hundreds of years, India's era.
We are very fortunate again, right time, right leader at right place. That is our Honorable Prime Minister Narendra Modi. He is very strong leader. With all these things, India is having very good advantage with the UAE, and also your agreements we have seen as on today. Last year 24-25, $100 billion trade between India and UAE. Even Andhra Pradesh, very small amount, $1.45 billion, 12,500 crores. Here I wanted to mention, we have prepared an ambitious plan. It is possible. We are all in inspiring time. Around 1999-2000, I prepared vision for Andhra Pradesh. That was combined state of Andhra Pradesh, Vision 2020. Today, all my vision has become a reality. Anyway, Honorable His Excellency is going tomorrow to Hyderabad. That was part of my vision. I developed there. You name anything today. Most livable city in the country is Hyderabad. That was planned from 1995 onwards. Even MR is also there, and so many people have contributed for that great city. Now we are planning, Government of India, Narendra Modi garu is planning Vikasit Bharat 2047. As on today, we are fourth largest economy. For the last 10 years, from 11th place, we are able to reach 4th place. By 27-28, we are going to reach third largest economy in the world. I am assuring you, India is going to become developed nation. Our aim is to become number 1 economy in the world by 2047. That is our mission, that is our vision. We are working in that direction. Today, again I am telling you, we are inspiring time. I have seen technology. I promoted mid-1990s, that is 95 onwards, information technology. Now, 20 అతని వయసు 39 ఏళ్ళు. అత్యంత ధైర్యశాలి. మొన్నటి వరకు నడిచాడు కానీ ఇప్పుడు నడవలేకపోతున్నాడు. అతన్ని నడిచేలా చేసేందుకు ఫిట్నెస్ ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును, ఇది నిజమే. అతను మరెవరో కాదు, భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. ఇప్పుడు ఆయన బుడిబుడి అడుగుల బుజ్జాయిలా మారిపోయాడు. యాక్సియం 4 మిషన్లో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. 18 రోజుల పాటు అంతరిక్షంలో భారత రహిత స్థితి అనుభవించిన కారణంగా భూ వాతావరణానికి ఆయన శరీరం ఇంకా అలవాటు పడలేదు. దీంతో ఆయన్ను క్వారంటైన్లో పెట్టి భూ వాతావరణానికి అలవాటు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుభాంశు నడక నేర్చుకుంటున్నారు, పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మైక్రోగ్రావిటీని అనుభవిస్తున్నప్పుడు శరీరంలో పలు మార్పులు, హృదయ సంబంధిత రేటు, కండరాలపై ప్రభావం ఉంటున్నాయన్నారు. అంతరిక్షంలో తాను ఎటువంటి పరిస్థితిని అనుభవించి భూమిపైకి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. శరీరంలో కొత్త వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా మార్పు చెందడాన్ని గమనించి తాను చాలా ఆశ్చర్యపోయానని శుక్లా అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల నిర్వహించిన యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పనులు ప్రయోజకాలను విజయవంతంగా నిర్వహించిన శుభాంశు శుక్లా బృందం జూలై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే యోగగాములను క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు యోగగాములకు ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవాల్టితో వారి క్వారంటైన్ ముగియనుంది. హెచ్సిఏ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది మల్కరాజ్గిరి కోర్టు. 5 నిందితులు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. నిందితులు బెయిల్ పిటిషన్లపై మల్కరాజ్గిరి కోర్టు ఇవాళ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. హెచ్సిఏ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది మల్కరాజ్గిరి కోర్టు. 5 నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. నిందితుల బెయిల్ పిటిషన్లపై మల్కరాజ్గిరి కోర్టు ఇవాళ వాదనలు వినిపించనున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.